దేశం ఎండలకు ఏ స్థాయిలో మండిపోతుందో చూసాం. ఇది కేవలం భారతదేశమే కాదు, దాదాపుగా ఎండాకాలం ఎక్కడ ఉన్నా ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లటి చినుకు లాంటి కబురుని, చిరుజల్ లాంటి కబురుని అందించింది. దానికి సంబంధించిన బిగ్ అప్డేట్ నేను మీ ముందుకు వచ్చేసాను. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నెల 20 నుంచి ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా చినుకులు కనిపించే అవకాశం ఉంది. చల్లటి చిరుజల్లులు ఇటు తాకే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా ఒక పక్క వార్నింగ్ ఇస్తోంది. తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఇంట్రెస్టింగ్ గా 2 రోజులకు సంబంధించి, అంటే ఈ రోజు రేపు కాస్త ఇక్కడ వడగాల్పులకు సంబంధించి సూచనలు జారీ చేస్తూ ఉంటే ఆ తర్వాత నుంచి చూసుకుంటే కనుక చల్లటి చినుకు లాంటి కబురుకు సంబంధించి చెబుతోంది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను, మాటల్లో కాదు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూడొచ్చు, ఇప్పటికీ ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. ఇప్పటికీ మీరు చూస్తే కనుక హైదరాబాద్లో 31 డిగ్రీలు ఉంది, దాంతోపాటు విశాఖపట్నంలో 27 డిగ్రీలు, విజయవాడలో ఇటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి సినారీలో భారత వాతావరణ శాఖ ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక సాధారణంగా ఇది IMDకి సంబంధించి మ్యాప్. నార్మల్గా ఎటువంటి పరిస్థితులు లేవు, అంటే ఎటువంటి అల్పపీడనాలు కావచ్చు, లేకపోతే ఎటువంటి వాయుగుండాలు కావచ్చు, లేకపోతే ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ద్రోణులు కావచ్చు, ఎటువంటి ఇంపాక్ట్ అంతగా కనిపించట్లేదు. కానీ బహుశా 2 రోజుల తర్వాత డెవలప్మెంట్ అనేది మనకి కనిపించే అవకాశం కనిపిస్తోంది. కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం చూడొచ్చు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. మరి ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోస్తాంధ్ర అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇక నేరుగా మిమ్మల్ని ఆ డీటెయిల్స్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది నేను మీకు చూపించబోతున్నాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇది కూడా మీరు చూడొచ్చు. 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు, అంటే 16వ తారీఖు ఈ రోజు నుంచి 23వ తారీఖు వరకు కూడా భారత వాతావరణ శాఖ రిపోర్ట్ అందించింది. ఆ రిపోర్ట్లో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఈరోజు డ్రై వెదర్ లైక్లీ టు ప్రివైల్ అంటూ, అలాగే హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, నో లార్జ్ చేంజ్ ఇన్ మాక్సిమం టెంపరేచర్స్ ఆర్ లైక్లీ. అంటే ఎక్కువగా, అంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వచ్చు, అలాగే ఉక్కబోత హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ ఉంటాయంటూ కూడా, అంటే వేడిగాలులు వడగాల్పులు కూడా తగిలే మనకి ప్రమాదం ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. సో వెదర్ వార్నింగ్ ఇది. ఆ తర్వాత మీరు చూస్తే కనుక 18, 19 తేదీల్లో అలాగే 20 తేదీ వరకు చూసుకుంటే కనుక కాస్త మార్పు అనేది మనకి కనిపిస్తోంది. నో లార్జ్ చేంజ్ ఇన్ మాక్సిమం టెంపరేచర్స్ ఆర్ లైక్లీ, అంటే దాదాపుగా అత్యధిక టెంపరేచర్స్ ఉండొచ్చు, ఉష్ణోగ్రతలు నమోదవచ్చు అంటూ చెబుతూనే ఆ తర్వాత మీరు చూస్తే కనుక ఆ తర్వాత 2 రోజులకి సంబంధించి, అంటే 18, 19 మినహా ఇక్కడ 20 తారీఖు నుంచి లైట్ టు మోడరేట్ రెయిన్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. సో ఇదే కండిషన్ 3 రోజుల పాటు కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. ఎప్పటి నుంచి? 20వ తారీఖుకి సంబంధించి 20వ తారీఖు నుంచి ఒకసారి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను. 20వ తారీఖు నుంచి మనకి 23 వరకు కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక అక్కడి నుంచి మళ్ళీ అటు వెళ్తున్నాను. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులకు సంబంధించి ఇది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానంకి సంబంధించి మనం చూసాం. ఇటు 3 రోజులు, ఇటు మొదటి 2 రోజులు కాస్త హ్యూమిడ్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజులు సాధారణ పరిస్థితులు, అంటే 18, 19, అంటే ఈరోజు రేపు కాస్త ఈ హ్యూమిడ్ కండిషన్స్ ఉంటాయి. ఆ మరుసటి 2 రోజులు కూడా సాధారణ టెంపరేచర్స్ నమోదే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి కాస్త వర్షాలు, చిరుజల్లులు కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఇది నార్త్ కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం, అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి. ఆ తర్వాత దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం పెద్దగా కనిపించట్లేదు. అయితే కాస్త ఈ రోజు రేపు వాతావరణం వేడిగా ఉంటుంది, ఉక్కబోత వాతావరణం ఉంటుంది. దాంతోపాటు వడగాల్పులకు సంబంధించి కాస్త ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 రోజులు చూసుకుంటే కనుక సాధారణంగా ఉండబోతోంది. ఆ తర్వాత 2 రోజులు కూడా నార్మల్ వెదర్, సాధారణంగా ఉండే అవకాశం ఉంది. కానీ దక్షిణ కోస్తా ఆంధ్రకు మాత్రం ఎటువంటి వర్ష సూచన జారీ చేయలేదు వాతావరణ శాఖ. అలాగే రాయలసీమకు సంబంధించి కూడా మాక్సిమం టెంపరేచర్స్ 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెబుతుంది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 2 రోజులు మాత్రం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. టెంపరేచర్స్లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల మీద ఏ ప్రభావం ఉండే అవకాశం ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ జిల్లాల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందనేది. ఓకే, కాస్త జూమ్ చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్.
ఇక్కడ మీరు చూస్తే కనుక శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం డ్రై అంటే 20వ తారీఖు నుంచి మనకి ఐసోలేటెడ్ లైట్ టు మోడరేట్ రైన్ అంటూ చెబుతున్న పరిస్థితి. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది 20వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా. అంటే 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళానికి సంబంధించి. ఆ తర్వాత చూసుకుంటే కనుక శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే పార్వతీపురం, మన్యం, విజయనగరం ఈ 3 జిల్లాల్లో కూడా 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ మీరు గమనిస్తే ఆ తర్వాత చూసుకుంటే విశాఖపట్నానికి మాత్రం మీరు గమనిస్తే కనుక 21 నుంచి 22 అంటే 21 నుంచి 23 ఆ 2 రోజులు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ 19, 20, 21 సారీ 20, 21, 22 ఎగ్జాక్ట్లీ 20, 21, 22 ఈ 3 రోజులు కూడా. అలాగే దాంతోపాటు అనకాపల్లికి సంబంధించి 21, 22, కాకినాడకు 21, 22 తేదీల్లో, అలాగే ఈస్ట్ గోదావరి కూడా 21, 22 తేదీల్లో. ఆ తర్వాత యానాంకి 21, 22 తేదీల్లో, అంబేద్కర్ కోనసీమకు 22వ తేదీన, అలాగే ఏలూరుకి సంబంధించి 21, 22, వెస్ట్ గోదావరికి 22వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, కృష్ణా ఇక్కడెక్కడా కూడా మిగతా వాటికి సంబంధించి సాధారణంగా డ్రై వెదర్ ఉంటుందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్. ఇక్కడి నుంచి నేను తెలంగాణకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖ తెలంగాణకు ఇచ్చిన రిపోర్ట్ కొద్దిసేపటి క్రితం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పెద్ద మార్పు ఉండదు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. కానీ హెచ్చరిక విషయానికి వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగాల్పుల పరిస్థితులు అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. ఇటువంటి పరిస్థితి మనకి రేపటి వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. అంటే 18వ తారీఖు వరకు కూడా కంటిన్యూ కావచ్చు అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత అంటే 18, 19 తేదీలో చూసుకుంటే భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందంటే చెబుతోంది, హెచ్చరికలు లేవంటోంది. ఆ తర్వాత చూసుకుంటే 20వ తారీఖున కూడా ఇటువంటి పరిస్థితి. ఆ 21 నుంచి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. 22వ తారీఖున కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ తెలంగాణకు సంబంధించి ఇటు హైదరాబాద్ కేంద్రంగా చెబుతోంది. మరి ఈ నేపథ్యంలో ఏ జిల్లాల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది, ఏ జిల్లాల్లో ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది, ఓసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇస్తున్న ఆ రిపోర్ట్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇదిగోండి, మెట్రలాజికల్ సెంటర్ హైదరాబాద్, తెలంగాణ డిస్ట్రిక్ట్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్స్ అంటూ కూడా చెబుతూనే మీరు గమనిస్తే ఆదిలాబాద్ నుంచి మొదలు పెడుతున్నాను. ఆదిలాబాద్కి సంబంధించి మీరు చూస్తే 21 తేదీన ఐసోలేటెడ్ కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి 21, 22 తేదీల్లో కాస్త చిరుజల్లు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత హన్మకొండకు సంబంధించి 22వ తేదీన, హైదరాబాద్కు 22వ తేదీన, అలాగే జగిత్యాలకు 21, 22, జనగాంకి 22, అలాగే జయశంకర్ భూపాలపల్లికి 21, 22, అలాగే 21 మాత్రం ఐసోలేటెడ్, 22 మాత్రం స్కాటర్డ్ అక్కడక్కడ అని చెప్పి అర్థం చేసుకోవాలి. అలాగే జోగులాంబ, గద్వాల జిల్లాకు సంబంధించి 21, 22 తేదీల్లో అక్కడక్కడ చిరుజల్లు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. కామారెడ్డికి 21, 22, అలాగే కరీంనగర్కు 21 తేదీన అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే 22వ తేదీన కొన్ని చోట్ల, ఇన్ఫాక్ట్ 21 కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. 22 మాత్రం అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. ఇక ఖమ్మం 21, 22 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్కి సంబంధించి 21 తేదీన అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే 22న చెదురుమదురు జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మహబూబాబాద్ 22వ తేదీన అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహబూబ్ నగర్కి 21, 22, అలాగే మంచిర్యాలకు 21 తేదీన, అలాగే 22వ తేదీన చూసుకుంటే కనుక చిరుజల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అలాగే మెదక్కి సంబంధించి 21, 22, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరికి 22, ములుగుకి 21, 22 తేదీల్లో, అలాగే నాగర్ కర్నూలుకి 21, 22 తేదీల్లో, నల్గొండకి 21, 22 తేదీలు, అలాగే నారాయణపేటకు 21, 22, నిర్మల్కి 21, 22, నిజామాబాద్ 21, 22 తేదీలు,
అలాగే పెద్దపల్లికి 21వ తేదీన వర్షాలు కురిసే అవకాశం ఉంది అక్కడక్కడ. అలాగే 22న చెదురుముదురు జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్లకు 21, 22వ తేదీన, అలాగే రంగారెడ్డికి 22వ తేదీన, సంగారెడ్డికి 22వ తేదీన, అలాగే సిద్దిపేటకి 22వ తేదీన, సూర్యాపేటకు కూడా 22వ తారీఖున, అలాగే వికారాబాద్కు 22వ తారీఖున, వనపర్తికి 21, 22, వరంగల్కు 22వ తారీఖున, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 22వ తారీఖున కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ చెబుతున్న దాని ప్రకారం మనం చూసుకుంటే కనుక ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ప్రస్తుతం ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇటు తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మీరు చూడొచ్చు టెంపరేచర్స్ ఏ స్థాయిలో ఉండదో ఒకసారి జూమ్కి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇప్పటికీ ఇటు తెలంగాణ వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరు చూడొచ్చు. ఇది మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ ఒకటే